ప్రెసిడెంట్ బందర్‌లో కొన్ని లొకేషన్స్‌లో డ్రైనేజెస్ ఎయాలని చెప్పి ఏకవచనంగా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి కదా! ఈ లొకేషన్స్‌లో ఇదివరకు షాప్స్ ఉండేయి. ఆ షాప్స్ అనేది అక్రమంగా తీపిచ్చేసారంటున్నారు కొంతమంది. లేదంటే అభివృద్ధి పరంగా ఫోకస్ చేసి తీపిచ్చారంటారా? ఏంటి? ఎలా కనపడుతుంది మీకు ఈ వర్క్ మీద? వానాకాలం వచ్చిందండి. ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమైందంటే బడ్డీగెట్ల కింద కాలువ ఉండడం వల్ల ఏమైందంటే కాలువ తీయడానికి కుదరపోవడం వలన నీరంతా స్టక్ అయిపోయి ఒక గంట వాన పడగానే మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చి చేరిపోయి ఏరియాలో ప్రజలందరూ కూడా బషాని ఏరియాలో మొత్తం బందర్ ఏరియా అంతా కూడా మునిగిపోవడం కారణం ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం. అందువల్ల ఈ బడ్డీ కొట్లు ఆక్రమణ తీయడం సరైందే. సో అదేవిధంగా ఈ గవర్నమెంట్ అనేది రాబోయే రోజుల్లో మచిలీపట్నం ఎంతవరకు అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్దంటారు? ఇదివరకు రోడ్స్ అన్నారు. రోడ్స్ మీద ఫోకస్ పడిందా? మచిలీపట్నంలో ఒకప్పుడు రోడ్స్ ఎలా ఉండేవి? ఇప్పుడు రోడ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు దాదాపుగా రోడ్లు గుంటలు పొడిగే కార్యక్రమం జరుగుతుందండి. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా రోడ్లన్నీ సరి చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. అంతకుముందు గవర్నమెంట్ వల్ల ఏమైందంటే రోడ్లన్నీ చిన్నపైన అవుతాం వల్ల చాలా మంది రోడ్డు ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. అందువల్ల ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చాలా వరకు బెటర్గానే ఉంది. ఈ గవర్నమెంట్ అయితే మీకు రాబోయే రోజుల్లో మంచి సపోర్ట్ ఉండి మంచిగా ప్రజలకు దగ్గరలో ఉండి మచిలీపట్నాన్ని ముందడుగులో తీసుకెళ్ళిద్దని నమ్మకం ఉందా? ఖచ్చితంగా